తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని దేవాలయం. ఏ శివాలయంలో అయినా శివుడు ముందు నంది ఉంటాడు, కానీ నంది ముందే శివుడున్నాడు. ఉప్పును నైవేద్యంగా సమర్పించే దేవాలయం. ఏ డాక్టర్ కూడా నయం చేయని ఎన్నో చర్మవ్యాధులు ఇక్కడికొస్తే నయం. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ, ఈ చరిత్ర ఏంటి తెలుసుకుందాం పదండి. ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ఆదిని నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్వి గ్రామం. సుమారు 600 సంవత్సరాల క్రితం పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం మన ఆదోనిలో ఉండడం మనకు గర్వకారణం. ఈ ఇస్వి గ్రామంలో వెలిసిన శ్రీ జోడు బసవేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్వం శ్రీకృష్ణ దేవాలయాలు ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సంబంధం ఉందని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. ఈ దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇలాంటి దేవాలయం మనం ఎక్కడ చూసుంటాం. ఉప్పును నైవేద్యంగా ఇక్కడ సమర్పిస్తారు. గ్రామంలో ప్రజలు తమ కుటుంబంలో పిల్లలకు బసవేశ్వర అనే పేరు ఎక్కువగా పెట్టుకుంటారు. అందుకే శ్రీ జోడు బసవేశ్వర స్వామి ఇస్వి గ్రామం అంటే కర్నూలు జిల్లాలోనే కాదు 2 రాష్ట్రాల్లోనూ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 4వ సోమవారం ఈ దేవాలయంలో శ్రీ జోడు బసవేశ్వర స్వామి రథోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ జాతరను వీక్షించి స్వామివారికి బియ్యం బ్యాలు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వం ఇక్కడ చర్మ వ్యాధులు నయం అవడానికి ఉప్పును నైవేద్యంగా సమర్పిస్తే ఇక్కడ చర్మ వ్యాధులు డాక్టర్లు కూడా నయం కాని ఎన్నో చర్మ వ్యాధులు ఇక్కడికి